లక్షలాది మంది నడిచినంత స్వచ్ఛమైన దైవికమైన మార్గాన్ని ఊహించుకోండి. ప్రతి ఒక్కటి త్యాగం, భక్తి మరియు అచంచలమైన విశ్వాసం యొక్క సారాంశాన్ని కలిగి ఉన్న పవిత్రమైన ఇరుముడిని మోసుకెళ్ళింది. ఇది కేవలం ప్రయాణం కాదు. కానీ ఇక్కడ ముఖ్యమైన ప్రశ్న, పవిత్రమైన ఇరుముడిని మొట్టమొదట మోసినది ఎవరు? ఈ పురాతన సంప్రదాయానికి అర్థం ఏమిటి? ఈ సాధారణ చర్య అంత అపారమైన ఆధ్యాత్మిక శక్తిని ఎందుకు కలిగి ఉంది? శతాబ్దాలుగా శబరిమల కొండల గుండా ప్రతిధ్వనించే ఒక కథను చూసేందుకు ఈ రోజు మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. ఇది దైవిక పుట్టుక, ధైర్యం మరియు భక్తుడికి మరియు దైవానికి మధ్య విడదీయరాని బంధం. రెండు విశ్వశక్తుల కలయిక నుండి శివుడు మరియు విష్ణువు గొప్పతనం కోసం ఉద్దేశించిన ఒక బిడ్డ వచ్చింది. చెడును సంహరించడానికి, ధర్మాన్ని రక్షించడానికి మరియు మానవాళికి భక్తి మార్గాన్ని బోధించడానికి జన్మించాడు. హిందూ పురాణాలలో అసాధారణమైన ప్రయాణానికి మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి. కలిసి ఈ ఆధ్యాత్మిక సాహసయాత్రను ప్రారంభిద్దాం. హరిహరపుత్రన్, హరి లేదా విష్ణు మరియు హర లేదా శివుని కుమారుడు గా పూజింపబడే భగవంతుడు అయ్యప్ప హిందూ పురాణాలలో ఒక ప్రత్యేకమైన వ్యక్తి. అతని కథ దైవిక మూలాలు, వీరోచిత విజయాలు మరియు ఆధ్యాత్మిక బోధనలను మిళితం చేస్తుంది. పురాణాల ప్రకారం అతను ఒక దైవిక లక్ష్యాన్ని నెరవేర్చడానికి శివుడు మరియు విష్ణువు యొక్క స్త్రీ రూపమైన మోహిని కలయిక నుండి జన్మించాడు. స్వర్గాన్ని మరియు భూమిని భయపెడుతున్న మహిషి అనే రాక్షసుడిని ఓడించడానికి. పురాణం దుర్గాదేవి చేతిలో ఓడిపోయిన మహిషాసుర రాక్షసుడి సోదరి మహిషి అనే రాక్షసుడితో ప్రారంభమవుతుంది. మహిషి దేవతలపై ప్రతీకారం తీర్చుకున్నాడు మరియు శివుడు మరియు విష్ణువుల మిశ్రమ శక్తుల నుండి పుట్టిన బిడ్డ మాత్రమే ఆమెను ఓడించగలడని బ్రహ్మ నుండి శక్తివంతమైన వరం పొందాడు. తన అజేయతపై నమ్మకంతో ఆమె భూమి మరియు స్వర్గం రెండింటిపైన విధ్వంసం సృష్టించింది. ఆమె ఓటమికి శైవ, శివ మరియు వైష్ణవ, విష్ణు రెండు కోణాలు అవసరమని అర్థం చేసుకున్న దేవతలు పరిష్కారం కోసం విష్ణువు మరియు శివుని వైపు చూశారు. ఈ అవసరాన్ని నెరవేర్చడానికి విష్ణువు మంత్రముగ్ధులను చేసే మోహినిగా రూపాంతరం చెందాడు మరియు మోహిని మరియు శివుని కలయిక నుండి ఒక దివ్యమైన బిడ్డ జన్మించాడు. ఈ బిడ్డ ఇద్దరు గొప్ప దేవతల సారాంశాన్ని మూర్తీభవించి మహిషి యొక్క భీభత్స పాలనను అంతం చేయడానికి ఉద్దేశించబడింది. అయితే అయ్యప్ప కథలో లోతైన మానవ కోణం కూడా ఉంది. ఇది కేరళలోని పంధాలం రాజ్యంలో సాగుతుంది. సంతానం లేని రాజు రాజశేఖరుడు మరియు అతని రాణి కొడుకు కోసం ప్రార్థించారు మరియు పంపా నది ఒడ్డున అతని మెడలో గంటతో అలంకరించబడిన ఒక రహస్య శిశువును కనుగొన్నప్పుడు వారు సంతోషించారు. వారు అతనికి మణికంద అని పేరు పెట్టారు. దీని అర్థం మెడలో గంట ఉన్నవాడు. యువరాజుగా పెరిగిన మణికంద చిన్నప్పటి నుండి అసాధారణమైన జ్ఞానం, ధైర్యం మరియు భక్తిని ప్రదర్శించాడు. అతనికి 12 ఏళ్లు వచ్చినప్పుడు రాజు అతన్ని వారసుడిగా చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే అతని రాణి తన సొంత కొడుకు కోసం సింహాసనాన్ని ఆశించి మణికందను ప్రమాదకరమైన అన్వేషణలో పంపాలని కుట్ర చేసింది. ఆమె అరుదైన అనారోగ్యంతో బాధపడుతున్నట్లు నటించింది మరియు పులిపాలు మాత్రమే తనను నయం చేయగలవని పేర్కొంది. ఆమె అభ్యర్థనను విశ్వసిస్తూ రాజు అయిష్టంగానే మణికందను ఈ ప్రమాదకరమైన ప్రయాణానికి అనుమతించాడు. ఈ ప్రయాణం దైవిక ఉద్దేశ్యం నెరవేరుతుందని తెలియదు. మణికంద తన ప్రయాణానికి సిద్ధమయ్యాడు. అతని తండ్రి రాజశేఖర రాజు తన కొడుకు ఈ ప్రమాదకరమైన అన్వేషణలో సురక్షితంగా బయలుదేరడాన్ని చూడాలనే ఆసక్తితో ప్రయాణానికి అవసరమైన వస్తువులను సేకరించాడు.
వాటిలో ఒక అంశం ముఖ్యమైనది కొబ్బరి మరియు నెయ్యి. ఇది జీవనోపాధి మరియు స్వచ్ఛతకు చిహ్నం. తాజాగా మరియు వినియోగానికి సిద్ధంగా ఉంచడానికి కొబ్బరికాయను నెయ్యితో నింపారు. ఆనాటి సంప్రదాయాలను అనుసరించి ఆహారాన్ని మొదటి సగం గుడ్డలో చక్కగా చుట్టి మిగిలిన సగంలో బియ్యం మరియు ఇతర నిత్యావసర వస్తువులు ఉన్నాయి. గుడ్డ భద్రంగా కట్టారు. మరియు ఇక్కడ వినయపూర్వకమైన తయారీ యొక్క ఈ క్షణంలో అసాధారణమైన ఏదో జరిగింది. అయ్యప్ప భగవానుడు మణికండగా తన మానవ అవతారంలో పవిత్రమైన ఇరుముడిని మోసిన మొదటి వ్యక్తి అయ్యాడు. అవును, మీరు విన్నది నిజమే. మొదటి ఇరుముడి మోసేవాడు అయ్యప్ప తప్ప మరెవరో కాదు. కేవలం శరీరానికి ఆహారం మాత్రమే కాదు, భక్తి, త్యాగం మరియు విముక్తి వైపు ఆత్మ యొక్క ప్రయాణానికి శక్తివంతమైన చిహ్నం. ఇరుముడి సరళమైన మరియు లోతైన కట్ట, లక్షలాది మంది భక్తులు తీసుకువెళతారు. అయితే మణికండ దానిని మొదట తన తలపై ఉంచాడు. రాబోయే తరాలకు దైవిక ఉదాహరణగా నిలిచాడు. భగవాన్ అయ్యప్ప కథ యొక్క దైవిక పవిత్రతను వ్యాప్తి చేయడంలో సహాయపడండి. ఈ పవిత్రమైన కథ మీలాంటి భక్తులకు మరింత చేరువ కావాలని మీరు కోరుకుంటే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి. మీ మద్దతు యూట్యూబ్ సిఫార్సుల ద్వారా మరింత మంది వ్యక్తులకు చేరువలో సహాయపడుతుంది. మరిన్ని మనోహరమైన కథనాలు మరియు అంతర్దృష్టుల కోసం మా ఛానల్కు సభ్యత్వాన్ని పొందడం మర్చిపోవద్దు. మరియు మేము 200 లైక్లను కొట్టినట్లయితే మేము మీకు అయ్యప్ప, శబరిమలై మరియు మరెన్నో ఆసక్తికరమైన విషయాలను అందిస్తాము. కాబట్టి ఆ లైక్ బటన్ ని నొక్కి ఇప్పుడు ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో మాతో చేరండి. మణికంఠుడు అడవిలోకి వెళ్ళాడు. అక్కడ అతను మహిషిని ఎదుర్కొన్నాడు. మణికంఠ మరియు మహిషి మధ్య పోరాటం భీకరంగా మరియు తీవ్రంగా ఉంది. మహిషి దున్నపోతు శరీరం మరియు అపారమైన బలం కలిగిన ఒక శక్తివంతమైన రాక్షసురాలు మణికంఠను తన శక్తితో దాడి చేసింది. కాని అతను తన దైవిక శక్తులపై ఆధారపడి ప్రశాంతంగా మరియు దృష్టి కేంద్రీకరించాడు. మహిషి దాడి చేసి అతనిని తొక్కివేయడానికి ప్రయత్నించడంతో ఇద్దరూ అడవిలో పోరాడారు. అయినప్పటికీ మణికంఠ యొక్క చురుకుదనం మరియు శక్తి సాటిలేనివి. అతను ఆమె దాడులను తప్పించుకున్నాడు మరియు చివరకు ఆమెను లొంగదీసుకోవడానికి తన దైవిక శక్తిని ఉపయోగించాడు. ఆమె శపించబడిన రూపం నుండి విముక్తి పొందేంత శక్తితో ఆమెను కొట్టాడు. పురాణాల ప్రకారం మహిషి మణికంఠ యొక్క దైవిక స్వభావాన్ని గ్రహించి ఆమె చివరి క్షణాలలో దయ కోసం వేడుకున్నాడు మరియు అతను ఆమెకు శాంతిని ప్రసాదించాడు. తద్వారా మహిషిని సంహరించేవాడు మరియు ధర్మం రక్షకునిగా తన విధిని నెరవేర్చాడు. ఈ పురాణ యుద్ధం తర్వాత మణికంఠ పులిపై స్వారీ చేస్తూ పంధాళానికి తిరిగి వచ్చాడు. ఈ దృశ్యం ప్రజలను ఆశ్చర్యపరిచింది. అతని ధైర్యం మరియు దైవత్వంతో వినయపూర్వకమైన రాణి తన తప్పును గుర్తించింది. అతను సామాన్యుడు కాదని గ్రహించి రాజు మరియు అతని ప్రజలు అతన్ని దేవుడిగా గౌరవించారు. అయితే మణికంఠుడు పాలకుడి జీవితాన్ని కాకుండా సన్యాసి జీవితాన్ని ఎంచుకున్నాడు. అతను తన మందిరాన్ని నిర్మించే స్థలాన్ని ఎంచుకోవడానికి అడవిలోకి బాణం విసిరాడు. శబరిమాల వద్ద ఉన్న ఆలయం ఆ పవిత్ర స్థలాన్ని సూచిస్తుంది మరియు భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటిగా మారింది. ప్రతి సంవత్సరం మిలియన్ల మందిని ఆకర్షిస్తుంది. శబరిమాలకు తీర్థయాత్రకు సిద్ధమవుతున్న భక్తులు అయ్యప్ప యొక్క స్వచ్ఛత, తపస్సు మరియు భక్తి యొక్క విలువలను అనుకరిస్తూ 41 రోజుల ఉపవాసం, ప్రార్థన మరియు స్వీయ క్రమశిక్షణతో ఉంటారు. అయ్యప్ప యొక్క బోధనలు ఐక్యతను నొక్కి చెప్పాయి, ఎందుకంటే అతను అన్ని సామాజిక నేపథ్యాల నుండి భక్తులచే పూజించబడ్డాడు, సమానత్వానికి ప్రతీక. ఈ రోజు వరకు భక్తులు ఒకరినొకరు స్వామి లేదా అయ్యప్ప అని పిలుస్తారు, అందరిలోని దైవత్వాన్ని అంగీకరిస్తారు. అయ్యప్ప భగవానుడు మరియు పవిత్రమైన ఇరుముడి యొక్క ఈ కథను మీరు స్ఫూర్తిదాయకంగా భావిస్తే మరిన్ని దివ్య పురాణాలు మరియు ఆధ్యాత్మిక అంతర్దృష్టుల కోసం మా ఛానల్ ఇండియన్ మిథాలజీ అండ్ హిస్టరీ ని లైక్ చేయడం, షేర్ చేయడం మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. హిందూ పురాణాల గొప్ప ప్రపంచం నుండి మరిన్ని ఆకర్షణీయమైన కథల కోసం మాతో ఉండండి.